హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో టమాటో ములక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ టమాటో ములక్కాయ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, ఫుల్కాలో కానీ ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ములక్కాయ టమాటో కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక అర కేజీ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 2 ములక్కాయలని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా చీలికలుగా చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కూరకు సరిపడినంత వరకు సాల్టు, కారము, పసుపు, ఆయిల్ ఇవి ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం టమాటో ములక్కాయ కర్రీ చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద బండి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని వీటిని ఎక్కువసేపు వేగనివ్వని అవసరం లేదండి. జస్ట్ కలుపుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇవి ములక్కాయలతో పాటు మగ్గుతాయి కాబట్టి ఎక్కువసేపు వేగనిస్తే తర్వాత మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి ములక్కాయలను వేసుకోండి. 2 ములక్కాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ ములక్కాయలను వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మంటను సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలండి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి ఎలా మగ్గనియో. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలను వేసుకుందాం. చూడండి, టమోటాలను వేసుకొని బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు, కూరకు సరిపడినంత వరకు సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఒక 1.5 టేబుల్ స్పూను సాల్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఈ విధంగా మగ్గనిద్దాం. మధ్యలో మూత తీసుకొని కలిగి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంది. మధ్యలో మూత తీసి ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి, టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మగ్గనివ్వాలి. చూడండి, మధ్యలో ఈ విధంగా అనుకుంటుంటే బాగా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట.
ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం. చూడండి టమాటాలు ఇవి ఎంత సాఫ్ట్గా అయినాయో. ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో మనము ఒకటిన్నర స్పూను మసాలా కారాన్ని, సాంబార్ కారాన్ని వేసుకొని ఇలా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని బాగా మూత పెట్టి మంటను సిమ్ములో ఉంచి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి టమాటో ములక్కాయల కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను చల్లుకుందాం. ఇలా కొత్తిమీర కలుపుకొని దీన్ని కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. మంటను సిమ్ములోనే ఉంచాలండి. మంటను సిమ్ములో ఉంచి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి కర్రీ రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, పుల్కాలో కానీ ఎందులో అయినా సరే యమాగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.